Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, ప్రజాపాలన ప్రగతి బాటలో కార్యక్రమంగా ఈనాడు నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకురాలు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన నారాయణపేట శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకొని అందులో భాగంగా ఆడబిడ్డలకు ఆలంబన ఇవ్వాలని, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని ఈరోజు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఈరోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం. ఇదే కాదు, ఆనాడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి 10 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 5 లక్షల ఇండ్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 3500 ఇండ్లను ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా ఫలకాలు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈరోజు మనం పనులను ప్రారంభించుకున్నాం మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో. అదేవిధంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన స్థానిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులు అచ్చంపేట వంశీ కృష్ణ గారు, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, జడ్చర్ల అనిరుద్ధ రెడ్డి గారు, నాగర్ కర్నూల్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, వనపర్తి మేఘారెడ్డి గారు, షాద్ నగర్ శంకర్ గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు మక్తల్ మీ అభిమాన నాయకుడు శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు, నా సహచర శాసనసభ్యులందరూ ఈరోజు వేలాది మంది అభిమానులను ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ఆ పక్కన మా ఆడబిడ్డలు దాదాపుగా 10-15 వేల మంది ఆడబిడ్డలు వచ్చి ఈ ప్రభుత్వం మాది, మా తమ్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండు, మేము ఆదరించాలి, మేము ఆశీర్వదించాలని మా సోదరుల కంటే మా సోదరిమణులు వేలాదికి వచ్చి ఈరోజు క్రమశిక్షణతో అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. మిత్రులారా, ఈరోజు ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు
ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే మళ్ళీ 7 దశాబ్దాలు మా పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సరైన ప్రాతినిధ్యం రాలే. 7 దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి 12 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చిండ్రు, ఎందరో ముఖ్యమంత్రులు అయినరు. ఎన్నిసార్లైనా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను, నీళ్లు నాగరికత తెస్తాయి, నీళ్లు పంటలు తీసుకొస్తాయి, మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి. మరి నీళ్లు నాగరికతను దేవాల్సింది, పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణా నది జలాలు 811 టీఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు? మా కష్టాలు ఎందుకు తీరవలేదు? మా కన్నీళ్లు ఎందుకు తూడవలేదని నేను అడుగుతున్నా. ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఈ పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా? అంతెందుకు 2009లో నాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలె వేసుకొని జోలె పట్టుకొని పాలమూరు జిల్లాకు వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు, మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు. నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని చేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుందన్నావు. వలసలు ఆగిపోతాయన్నావు. మా కన్నీళ్లు తూడుస్తా అన్నావు. మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు. నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు 2009లో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే, మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే, పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా, మేము ఎంపీగా గెలిపిస్తే, మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవు. ఆ సంగతి మర్చిపోకు. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పొంకనాల మాటలు. ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా, నీదే ప్రభుత్వం కదా, మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే? మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు? మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా సంగం బండలో ఒక బండ అడ్డం పడితే 10-15 కోట్ల రూపాయలు ఇవ్వక బండ బగలగొట్టక 10,000 ఎకరాలు పల్లెల్లో ఎడారిగా మారితే నీకు మనసు రాలే. సంగం బండలో బండ వలగొట్టలే. కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టి ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ కోయిల్ సాగర్, ఇవాళ మీ ఆర్టీఎస్, ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు 10 ఏళ్లలో పూర్తి చేయలే? అదే కాదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు గారు, చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి, ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు. 16,000 కోట్లతోని ప్రాజెక్టు మంజూరైంది. 35,000 కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిండ్రు. కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 55,000 కోట్ల రూపాయలకు పెంచిండు. టెండర్లు పిలిచిండు, కాంట్రాక్టర్లకు ఇచ్చిండు, కమిషన్లు మెక్కిండు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించాడు. ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈరోజు పాలమూరు ఎడారిగా మారుతుంది. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన
కల్వకుర్తి పూర్తి చేసిన, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, రాజోలి బండ పూర్తి చేసి ఉంటే, తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే. 10 ఏళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పాలమూరును పడావు పెట్టినావు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది. ఆనాడు 2014లో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించండు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి. ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. మళ్ళీ 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి 2014లో ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన. ఆనాడు 1500 కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది. 1500 కోట్ల రూపాయలతోని 1,07,000 ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చినాం. 10 ఏళ్ళు నా మీద కక్షతోని, పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టిన. ఇవాళ 4,500 వేల కోట్ల రూపాయలతోటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి 2 ఏళ్లలో అని ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలలో పేపర్లలో అడ్డుకుంటున్నారని అంటున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు, నువ్వు 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, మా ప్రాంతంలో నీళ్లు పోయినా, మా ప్రాంతం నుంచి తరలిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి, మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, బాక్రానంగల్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, SRSP కావచ్చు, ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని, చెమట తీసే ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులను అందించారు. ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది, మా రక్తం ఉంది, మా కష్టం ఉంది. అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర, ముసలోళ్ళ దగ్గర, గుడిసెల దగ్గర వదిలి జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టినవు ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు? మేము నిన్ను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా? నీ పార్టీకి పోయినసారి 13 సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా? ఏం అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, ఏ నీళ్ల కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు, నూనూగు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు, భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా? వీరతిలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది, ఇవాళ మాకు ఉరైంది. ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు
రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం దిద్ది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, 5 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. మరి నేను ఇవాళ అడుగుతున్నా, పాలమూరు అక్కడనే ఉంది, కల్వకుర్తి అక్కడనే ఉంది, భీమా ఎండిపోయింది, కోయిల్ సాగర్ ఆరిపోయింది, ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే? ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే? ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలిచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి, ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే పనికొచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపం నీదే కదా? 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినావు కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టినావు, 1,00,000 కోట్లల్లా 1,000 కోట్లు మింగినావు. కట్టిన కాళేశ్వరం కుప్పగూలిపోయింది. ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది, నిధులేమో నువ్వు తరలించకపోయినావు, పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి, పాపాలేమో మాకు వచ్చినాయి. ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మన మీద పగబట్టిండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన, మన పరిపాలన బాగలేదంటుండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన సోదరుని, తెలంగాణ ప్రజల్ని, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కేంద్ర మంత్రిగా నువ్వురా, చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ పార్టీ ప్రెసిడెంట్గా నువ్వురా, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా. 12 ఏళ్ళు మోడీ పరిపాలన మీద, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద, 12 నెలల మా పరిపాలన మీద, ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మాకు అవకాశం వచ్చింది, మా జిల్లాకు అవకాశం వచ్చింది, మేము ఎవరినో అడుక్కోవడం, ఎవరి ముందల్లో చేయి దాచడం కాదు. ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది. మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా? మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా? మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా? మా కల్వకుర్తి పూర్తి చేసుకోవద్దా? మా భీమా పూర్తి చేసుకోవద్దా? మా నెట్టంపాడు పూర్తి చేసుకోవద్దా? మా కోయిల్ సాగర్ పూర్తి చేసుకోవద్దా? మా జూరాల పూర్తి చేసుకోవద్దా? మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా? మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా. ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా అని నేను అడుగుతున్నా. ప్రాజెక్టులు కట్టొద్దంటివి, భూములు సేకరించొద్దంటివి, పరిశ్రమలు పెట్టొద్దంటివి. లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తేవి. మాకు పరిశ్రమలు వద్దా? మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా? మా జిల్లాలో నీళ్లు పారొద్దా? మా పంటలు పండొద్దా? మా రైతులు బాగుపడొద్దా? మేము మంచి బట్టలు కట్టుకోవద్దా? మేము బుక్కెడు బువ్వ తినొద్దా? మేము సమాజంలో గౌరవంగా బతకొద్దా? చంద్రశేఖరరావు, నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నాను. మాకు ఆత్మగౌరవం లేదా? మేము మీలాక దొరలు కాకపోవచ్చు, కానీ మేము రైతు బిడ్డలమే కదా. మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప, మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరుని, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా, అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు.
కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. పొంకణాల పోసిగానికంట మూడు ఎట్లంట 36 దొడ్లంట. వెనకడికి పొంకణాలు చెప్పేటోడు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే, 10 ఏళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన మా ఆడబిడ్డల్ని, అక్క 500 రూపాయలకు సిలిండర్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన కిరాయి పైసలు అడగాలి. అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువకులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం. ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు 600 బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయిలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు తీసుకొచ్చినాం. 5,000 కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు, 1000 కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి 3,500 కాదు, అవసరమైతే 5,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్ళ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాసరెడ్డి గారిని కూడా సవాలు విశ్రమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా, ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా, 500 రూపాయల సిలిండర్ అయినా, యువకులకు 55,000 ఉద్యోగాలైనా, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసాలో 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి 12,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం. ఇవే కాదు, ఇవాళ బీసీలు, తెలుగుకల్లో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఈ చదువుకున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లుగా వాళ్ళు రాణిస్తున్నారు. మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు. 1931 100 ఏళ్ల కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగణన. మళ్ళీ ఇవాళ వరకు కట్టలే. 7 దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. 100 ఏళ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు. 30 ఏండ్ల నుంచి 100 మంది పిల్లలు చచ్చిపోయిన కొట్లాటలు. ఇవాళ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం. ఇవన్నీ ఒక్క సంవత్సరం మేము సాధించిన విజయాలు.
చంద్రశేఖరరావు నీకు ఇవి కనిపిస్తలేవా? నీ కండ్లకి ఏమన్నా పసిరికలు వచ్చినాయా? నీ కండ్లు ఏమన్నా పచ్చగానే అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మేము చేస్తలేమా? ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా. ఆయన రాడు. ఇక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో, ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడొక ఆయన ఉన్నాడు. ఆయన మనుషులు ఈడ మోపారు, బండి సంజయ్ అంట, కిషన్ రెడ్డి అంట. ఏం చేసిరాయా మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు. నేను సూటిగా సవాల్ ఇసారి తలుచుకున్నా కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. 2014, 2019, 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని. చర్చ పెడదాం, బజార్లో పెడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం, అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. నరేంద్ర మోడీ ఇచ్చిన మాట, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఒక్క పేదోని ఖాతాలన్నా మోడీ 15 పైసలు వేసినాడే? వేసిండా? ఒక్క రూపాయి నల్లధనం తేలే. కానీ నల్లధనం ఉన్నోళ్ళు దేశం విడిచి పారిపోయినారు. నీరవ్ మోడీ, ఆయన చోక్సీ, విజయ్ మాల్యా ఇట్లా 100 మంది బ్యాంకులను ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగదొప్పి పెట్టుబడిదారులు, మోడీ దోస్తులు దేశం విడిచి విదేశాలకు వారిపోయినారు తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైసా కూడా మోడీ తెచ్చింది లేదు, పేదోడి ఖాతాలు వేసింది లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు. అదేవిధంగా 2022 లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ. ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈ రోజు అప్పక్పల్లికి రా, చూపిద్దురా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో. నేను అడుగుతున్నా, నారాయణపేటకు రా, మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో నువ్వు చూపిద్దురా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయో ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. నేను ఇచ్చిన 55,000 మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం రా, ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా. మోడీ గారు, నీ బంట్లను పంపిస్తావో, నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు, లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది. మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు, దోపిడీ చేసిండు. ఇవాళ అందుకే సూటిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ 23లో అధికారం పోయింది, 24 పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు. అదో దిక్కుమాలిన పార్టీ, తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు, కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మీరు అడగండి, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు, 10 నెలల్లో మనం అన్నీ చేయలేదని అంటున్నాం. 5 ఏళ్ల కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది. 5 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది. ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది. పేదలు బాగుపడితే, పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, వాళ్ళ కడుపు మండుతుంది. పాలమూరు ఎండాలే, మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన. అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది, మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం, మన నిధులు మనమే కేటాయించుకుందాం, మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది. ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిందంటే 1000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ, ఓ నర్సింగ్ కాలేజీ, ఓ పారామెడికల్ కాలేజీ, ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఓ మహిళలకు పెట్రోల్ బంక్, ఇందిరమ్మ ఇల్లు ఇక్కడి నుంచి రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంటోడే పోవాలి అని. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు, మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు. అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన, సాగునీటి ప్రాజెక్టులకైనా,
భూసేకరణను అడ్డుకోకండి, మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది. మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త భూములు కొనుక్కోండి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి. 10 లక్షలు కానీ అవసరమైతే భూములు పోయేటోళ్ళకి 20 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, మీ సోదరుడు ఉన్నాడు. మీరెవ్వరు బాధపడకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా. మా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు, ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు. ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది. నష్టపరిహారం ఇచ్చి ఉదండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే, మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి. లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది. మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు. కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు. కౌగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు. కౌగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిచి చంపాలని చూస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది. మిత్రులారా, పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది, కాపాడుకునే బాధ్యత మీది. మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం. ఇవాళ తప్పిపోయిందా, మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో, 60 ఏళ్ళు అవుతుందో, 70 ఏళ్ళు అవుతుందో, 100 ఏళ్ళు అవుతుందో, చరిత్రను మనం అంచనా వెయ్యలేము. ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. పాలమూరును పూర్తి చేసుకుందాం, కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం, భీమా, నెట్టంపాడు, కోల్సాగర్ను పూర్తి చేసుకుందాం, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం. కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం. మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి. పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి. ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? 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 యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, విరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న. గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అందరి బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోతూ నిన్ను గంట జై జై మా రేవంతన్నా గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు నచ్చమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది